ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో తొలిసారిగా కాలు ఉండడమే కాక ఢిల్లీలో కూర్చుని పాకిస్తాన్ను చెడామడా ఏకేయడం పాలకులకు సహజంగానే సంతోషం కలిగిస్తుంది. మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియకపోతే నాటో, సోవియట్ యూనియన్, అమెరికాలని అడిగి తెలుసుకో అంటూ మన పొరుగు దేశాన్ని ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు విన్నవారికి, చూసిన వారికి తెగ నచ్చేసుంటాయి. వారం రోజుల భారత పర్యటనకు తాను ఉపక్రమించగానే తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాల మీద పాకిస్తాన్ దాడులకు దిగడం, ఆ సంస్థ అధినేత నిర్మూలనే లక్ష్యంగా భీకరంగా విరుచుకుపడుతున్నట్టు పాక్ మీడియా చెప్పుకోవడం ముతాకీకి కోపం తెప్పించింది. ఆఫ్ఘాన్ల ధైర్య సాహసాలను పరీక్షించి ప్రమాదంలో పడవద్దని పాకిస్తాన్ను హెచ్చరించడంతో పాటు తమ గడ్డ మీద నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం అనుమతించబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఒక్క మహిళా పాత్రికేయురాలు కూడా లేని విలేకరుల సమావేశంలో ఉభయ దేశాల సంబంధాల గురించి అమీర్ ఖాన్ ముత్తాకి ఎంతో చక్కని వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకెంతో ముఖ్యమైన మిత్రదేశమని, దాదాపు 4 ఏళ్ల తర్వాత భారత్, ఆఫ్ఘాన్ మధ్య అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. విదేశాంగ మంత్రులిద్దరూ కరచాలనాలు చేసుకున్నారు. చెయ్యి కలిపి ముందుకు సాగాలన్న లక్ష్యాన్ని ప్రకటించుకున్నారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకుండానే కొద్ది కాలంలోనే భారత్ చాలా దగ్గరైంది. ఇప్పుడు ఓ 20 అంబులెన్సులు, వైద్య పరికరాలు ఇవ్వడం వంటి సహృద్భావ చర్యలను అటుంచితే ప్రకృతి వైపరీత్యాలలో దానిని ఆదుకుంటూ ఆహార ధాన్యాలు, మందులు వంటివి అందిస్తూ $3 బిలియన్ ప్రాజెక్టులను కూడా అక్కడ చేపడుతోంది. తాలిబాన్ పునరాగమనానికి ముందు అష్రాఫ్ గని పాలనా కాలంలో అయితే వేల కోట్లు కుమ్మరించింది. ఇప్పుడు మరో 6 కొత్త ప్రాజెక్టులకు భారత్ సిద్ధపడటంతో పాటు కాబూల్లో నామమాత్రంగా ఉన్న సాంకేతిక కార్యాలయాన్ని పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా మార్చాలన్న నిర్ణయం బంధం మళ్లీ బలపడుతోందనడానికి నిదర్శనం. ఆఫ్ఘనిస్తాన్ తన గనుల రంగాన్ని భారత కంపెనీలకు తెరవడం మరో మంచి పరిణామం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గామ్ దాడిని ఖండించడంతో పాటు ఆపరేషన్ సింధూర్ సందర్భంలో సైతం ఆఫ్ఘనిస్తాన్ మనపక్షాన నిలిచింది. ఆఫ్ఘాన్లోని బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తనకు అప్పగించమని తాలిబాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ససేమిరా ఇచ్చేది లేదంటున్న తాలిబాన్ను రష్యా, చైనా, పాకిస్తాన్లతో పాటు భారత్ కూడా మొన్న మంగళవారం వెనకేసుకొచ్చింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని రష్యా మాత్రమే గుర్తించింది లేనిది ప్రపంచానికి చెప్పకుండా రాయబారిగా ఒకరిని అనుమతించి చైనా అతి వేగంగా తాలిబాన్ ప్రభుత్వానికి ఇప్పటికే దగ్గరై ఆర్థికంగా ప్రయోజనం పొందుతోంది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను ఇక్కడి వరకు విస్తరించే ఆలోచనలోనూ ఉంది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో తాలిబాన్ను దగ్గర చేసుకోవడం భద్రతా రీత్యా ఎంతో ముఖ్యమని భారత్ గ్రహించింది. ఆఫ్ఘనిస్తాన్ను అమెరికా సైన్యం విడిపోగానే అతి కొద్ది గంటల్లోనే తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అంతా అల్లాదయ అంటూ అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆనందాశ్రువులు కురిపించటం తెలిసినవే. అయితే గతంలో మాదిరిగా పాకిస్తాన్ చెప్పినట్లు తాలిబాన్ ఆడకపోవడంతో అనతి కాలంలోనే ఆఫ్ఘాన్, హకస్తాన్ మధ్య వ్యవహారం చెడింది. తాలిబాన్ ప్రోత్సాహంతోనే టీటీపీ విధ్వంసానికి పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపణ. గత ఏడాది డిసెంబర్లో ఉగ్రవాదులన్న ఆరోపణతో 50 మంది ఆఫ్ఘాన్లను పాకిస్తాన్ హతమార్చిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించి తాలిబాన్కు దగ్గరైంది. భద్రతా మండలి ముత్తాకీని ఉగ్రవాదిగా ప్రకటించి ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన కోసం మన పాలకులు భద్రతా మండలి మీదే ఒత్తిడి తెచ్చి తాత్కాలిక మినహాయింపు సాధించారట. ఇక తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించడమన్న ఆనవాయితీ కూడా త్వరలోనే తీరిపోవచ్చు.